నమస్తే అండి. నమో వెంకటేశయ్య అని చెప్తున్నానండి ఈరోజు నాకు మనసులో ఒక వారం రోజుల నుంచి తొలుస్తుంది. ఇది చెప్దామా వద్దా, చెప్దామా వద్దా అని. కానీ నా మనసు ఒప్పుకోవట్లేదండి. చెప్పాలనిపిస్తుంది నా భావము. అందుకని వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి తిరుమల వెళ్ళాలంటే ప్రతి ఒక్క కుటుంబము, మాది మధ్యతరగతి కుటుంబం అండి. ఏదో మాకు ఇంక పెద్ద ఏం తెలియవండి. మాకు పిల్లల్ని చదివించుకోవటం, పిల్లల్ని స్కూలుకి పంపించుకోవటం, వాళ్ళకి వండి పెట్టడం, వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేసుకోవటం, శనివారాలు అట్లా వస్తే గుడికి వెళ్ళటము, అంతవరకే తెలుసు. మేము నాన్ వెజ్ కూడా తింటామండి. నాన్ వెజ్ తిన్న కుటుంబం కాదు మాది. మేము నాన్ వెజ్ కూడా తింటాం. కానీ తిరుమల వెళ్ళాలంటే ఎంత పవిత్రంగా వెళ్తామో నాకు చెప్పాలనిపిస్తుందండి. తిరుమల వెళ్ళేటప్పుడు కిందటి రోజే మేము అన్ని ఇళ్ళంతా శుభ్రం చేసుకొని, ఇంకా కోడిగుడ్లు కూడా ఉంచుకోమండి ఇంట్లో. అవన్నీ తీసేసి శుభ్రం చేసుకొని తిరుమల వెళ్ళి వచ్చి ఆ లడ్డు ప్రసాదాన్ని స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసుకొని, పొంగల్ చేసుకొని, నలుగురు పెట్టినాక మేము భోజనం చేస్తామండి. అది మా మధ్యతరగతి కుటుంబంలో మేము చేసేది. ఇది మా వెనకటి నుంచి మా పద్ధతి అండి. ఇంకొకటి ఏంటంటే, నేను ఏదన్నా కష్టం వచ్చినా, ఈ కుటుంబంలో బాధలు వచ్చినా, రాకుండా ఏ కుటుంబంలోనూ ఉండవండి. వచ్చినా నేను ఎవరికి పెద్ద చెప్పుకోనండి, బయటికి నవ్వుతూనే ఉంటాను. కానీ మా గుంటూరులో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి నాకు 5 ప్రదక్షిణలు చేయంలోనే మనసు రిలాక్స్ వస్తుందండి. ప్రదక్షిణలు నా వరకేనండి ఇది. నేను పక్కన అలా చేయమని అన్ను. 5 ప్రదక్షిణలు చేసి 6వ ప్రదక్షిణకి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే అంత పవిత్రంగా మనం ఆ స్వామిని పూజిస్తున్నామని, మాలాంటి వాళ్ళని పూజిస్తున్నామని అర్థం అండి. అలాంటిది ఆ ప్రసాదంలో అది కలిసింది అంటే చాలా బాధగా ఉందండి. మేము అహ్మదాబాద్ వెళ్ళామండి ఒకసారి. అహ్మదాబాదులో స్వామినారాయణ టెంపుల్లో అక్కడికి వెళ్ళాము. అక్కడ 90 ఏళ్ల ముసలామండి. ఆమెకి సపోర్ట్గా 70 ఏళ్ళ ఆమె వీల్ చైర్లో, ఆమెకి 2 కాళ్ళు లేవండి. వీల్ చైర్లో తీసుకొస్తే పాపం ఎండలు బాగా ఎక్కువగా ఉండి మంచినీళ్ళు తాగటానికి నా దగ్గర బాటిల్లో మంచినీళ్ళు, అమ్మ మీ బ్రాహ్మణులా అని అడిగారండి నన్ను. అంటే నేను ఆ రోజు నిజంగానే అబద్ధం చెప్పానండి. నేను స్వామివారి ముందు చెప్తున్నాను, ఆ రోజు నేను అబద్ధం చెప్పాను. అవునమ్మా మేము బ్రాహ్మణులమనే చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి దాహం అవుతుంది అన్న ఉద్దేశంతో. అయినా ఆ పెద్దామ 90 ఏళ్ల ముసలమ్మ వద్దు, ఇలా మనం ఎవరై ఇట్లా తీసుకోకూడదు అని చెప్పిందండి. నాకు అదే తలుస్తుంది. అంత పవిత్రంగా వాళ్ళు అంత నమ్మకంగా అంత ఇదిగా ఉన్నప్పుడు ఎంత బాధగా అనిపిస్తుందో నాకు అనిపిస్తుందండి. మరి మనం ఎటుపోతున్నామో మనకు తెలియదు. ఈరోజు నిద్రపోయి రేపొద్దున లెగుస్తామో లేని జీవితాల కోసం ఇంత ఆరాటము, ఇంత పిచ్చి ఎందుకు వస్తుందో ఈ జనంలో నాకు అర్థం కావట్లేదు. నేను ఇంకొకటి అడుగుదాం అనుకుంటున్నాను సుబ్బరామరెడ్డి గారిని. సుబ్బరామరెడ్డి గారు, సరే అండి, నాకు ఆ పేర్లు కూడా సరిగ్గా తెలియవు, అందుకని మా వారు అరెస్ట్ చేస్తున్నారు. సుబ్బారెడ్డి గారి భార్య ధర్మ సందేహాలకి కూర్చుంటుందండి. అప్పుడే నా మనసు ఎందుకో అనిపించేది. మరి ఇప్పుడు ధర్మ సందేహం చెప్పమనండి ఆవిడ్ని. ఇది కరెక్టో కాదో అనేది ఒక్క విషయం చెప్పమనండి. అదొకటి. రోజా గారు, నేను రోజా గారని మరేదో చెప్తున్నాను. నాకు రాజకీయ పరంగా ఏ సంబంధాలు లేవు. ఆమె చాలా పూజలు చేసిద్ది. ఎప్పుడు యూట్యూబుల్లో తెగ పెట్టిద్ది. ఆ పూజ, ఈ పూజ, ఈ పూజ. ఆమె పూజల్లో మాంసాహారం స్వామివారికి పెట్టిందా, అమ్మవారి పూజల్లో మాంసాహారం పెట్టిందా అన్నది నాకు క్వశ్చన్ అండి. ఇది విమర్శించటం అవ్వచ్చు, ఏమవ్వచ్చు. మన హిందువులము ఏం ఆలోచిస్తున్నామండి? నాకెందుకులే, నా దాకా రాలేదని ఆలోచిస్తున్నామా? లేకపోతే నాకెందుకు, నా ఇల్లు బాగుంది కదా పక్కిళ్ళు ఎట్టపోతే అని ఆలోచిస్తున్నాం అన్నది నాకు అర్థం కావటం. ఇంత మౌనం అవసరం లేదని అనిపిస్తుందండి. మనం సామాన్య ప్రజలమైనా మన మాట బయటకు రావాలి. అప్పుడే ఈ రాజకీయ నాయకులు కానీ, ఈ అధికారులు కానీ కొంచెం అణిగి ఉంటారని నా అభిప్రాయం అండి. ఏం లేదండి, వెనక రోజుల్లో మా ఊర్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే పాడున్నప్పుడు వాళ్ళు చెంబు అంటే ఏమి చెప్పాలో తెలియట్లేదు. మన మంచిళ్ళు తాగేదాన్ని మేము మా ఊరిలో చెంబులాగా గుంటలాగా ఉంటుందండి, చెంబు అంటారు. ఆ చెంబు నిండా పాలు తెచ్చేవాళ్ళు. ఆ పాలు సామెత ఉందండి, అందరూ తెస్తున్నారు కదా ఆ పాలు, నేను నీళ్ళు తీసుకెళ్తే ఏం తెలిసిద్ది అని చెప్పి అట్లా అనుకొని తీసుకెళ్తే తీరా చూస్తే ఆ పాత్రలో అన్ని నీళ్ళే ఉన్నాయండి. రేపు మన పరిస్థితి కూడా, మన హిందూయిజం కూడా ఎలా తయారైద్దని అయితే అనిపిస్తుంది. మేము చిన్నప్పుడు మా అత్తగారు ఊరు నిడుబ్రోలండి, పొన్నూరు. కన్నెల హాస్పిటల్ అని ఉండేది, అమెరికన్ హాస్పిటల్ నుంచి పాపం సిస్టర్స్
డిసెంబర్ 25 క్రిస్మస్కి జనవరి 1కి కలిసి మా ఇళ్ళమ్మటికి చక్కగా ప్రేయర్ చేసుకుంటూ వస్తే మేము చాలా ఆనందించేవాళ్ళం అండి. వాళ్ళు వస్తున్నారని మంచినీళ్ళు ఏమన్నా డ్రింక్స్ కానీ రెడీ చేసి వాళ్ళు క్యాండిల్స్ తెస్తే మేము క్యాండిల్స్ వెలిగించి మేము ఆహ్వానించేవాళ్ళం అండి మామూలుగా. అట్లా ఉండేదండి. ఇప్పుడేంటండి ఇట్ట తయారైంది, ఆ కులం ఈ కులం, ఆ మతం ఈ మతం అని. మనం నమ్ముకున్న మతం మనది, ఎదుటి మతాన్ని గౌరవిద్దామని అనిపిస్తుంది. నాకు ఇది చెప్పాలనిపిస్తుందండి. ఇది ఎంత దూరం వెళ్ళిద్దో నాకు తెలియదు. ఇంకా ఎన్నో మాట్లాడాలనిపిస్తుంది, ఆవేదనగా ఉందండి. పనుకున్నా కూడా నాకు అసలు నిద్ర పట్టట్లేదు ఒక 5 రోజుల నుంచి. ఆ ప్రసాదము అది అంటే నేనైతే నమ్ముతానండి. నా కష్టాల్లో నన్ను ఫస్ట్ ఆదుకుంది దేవుడే అని ఇప్పటికీ చెప్తున్నాను. నాకు దేవుడి మీద నమ్మకం ఉంటుందండి అని నేను ఫోటోలకి అయితే ముందుకు రానండి. దేవుణ్ణి పూజిస్తాను, నా మనస్ఫూర్తిగా పూజించుకుంటాను. సాయం చేద్దాం అనిపిస్తుంది. ఆలోచించాలండి అందరము, మనం కూడా ఆలోచించాలి. మన ఇంట్లో మనం దేవుడికి పూజించుకుందామని కాదు, ఒక మాట బయటికి రానియాలి. కొంచెం అన్నీ ర్యాలీలు చేస్తారు కదండి, ఏమైపోయింది మన ఒక్కరు కూడా ర్యాలీ చేయట్లేదే. అంటే మన హిందూయిజం మీద పట్టుత్వం లేదా, లేకపోతే మన దేవుడి మీద మనకు నమ్మకం లేదా అని నేను అనుకుంటున్నాను అండి. ఇది నచ్చితే ఓకే అండి, నచ్చకపోతే ఏదండి, నా మనసుకు నచ్చింది చెప్పాలనిపించింది చెప్పాను. ఉంటానండి. నమో వెంకటేశాయ. మీకు నచ్చితే కనుక నమో వెంకటేశాయ అని కింద టైప్ చేయండి. ఉంటానండి.